ఓకే, నాకంటే ఇష్టం చాలా. మీరు ఒకసారి కళ్ళు మూసుకుంటే నేను ఇంకొక స్పెషల్ పర్సన్ని పిలుస్తాను. క్లోజ్ యువర్ ఐస్. కళ్ళు మూసుకోండి. హలో తాత. హలో ఏయ్, మీరు కళ్ళు మూసుకోమని చెప్పానా? హలో పిల్లలు అందరూ బాగున్నారా? ఏయ్ తాత, పాప బాగున్నావా? నీ పేరేంటి పాప? నా పేరా? ఆ, నా పేరు నమ్మనంటే చెప్తా. ఎవరు నమ్మలే పాప, చెప్పు. నమ్మితే నేను ఏడుస్తా, వెళ్ళిపోతా. సరేనా? నా పేరేంటంటే ఆ, నా పేరు షేర్ సింగ్. షేర్ సింగ్. ఆ, రే, నీ తల మీద నీ బాగా బాగుంది తాత. మేము ఆ, సిక్కులము. ఆహా. మా అబ్బాయి మీకు ఎవరికైనా కనబడ్డా మీ అబ్బాయా? వెతుక్కుంటూ వచ్చాను. బాబు, మా అబ్బాయి కనబడ్డా? కనబడలేదా? అర్థం నీలాగే ఉంటాడు. కాకపోతే వాడికి కూడా నెత్తి మీద నాలాగా బాగా ఉంటుంది. తాత, ఆ, షేర్ సింగ్ అంటే ఆ, నువ్వు షేర్వా? కాదు, షేర్ సింగ్. ఓకే, నీ పేరు షేర్ సింగ్. ఆ, నా పేరు నీ పేరేంటి? నా పేరు నా చెప్పు. పేరు అందరు కళ్ళు మూసుకోండి. ఎందుకు కళ్ళు మూసుకుంటే పేరు కనిపిస్తుందా? బాగు తాత, చెవులు మూసుకోండి, ముక్కు మూసుకోండి. అయ్యో, ముక్కు వస్తుందంటే సంగతి. ముఖ్యంగా నోరు మూసుకోండి. నా పేరు చెప్తా, సైలెంట్ కూర్చుంటే. నా పేరు ఆ, మ్యాగీ. మ్యాగీ. ఆ, పిల్లలందరూ మ్యాగీ నూడిల్స్ తింటారు కదా? అవునా పిల్లలు? మ్యాగీ నూడిల్స్ బాగా తింటారా? తాత, ఆ, అందరు తినే నూడిల్స్ కాదు, పుట్టి మ్యాగీ నా పేరు. నేను ఆ, నీ జుట్టు జడలు చూడగానే అనుకున్నాను మ్యాగీ లాగా ఉన్నాయని. తాత, నువ్వు కూడా నన్ను ఏడిపిస్తున్నావు. సరే కానీ మ్యాగీ, చెప్పు తాత, నీకు మా అబ్బాయి కనిపించాడా? మీ అబ్బాయి ఎట్లుంటాడో? తెల్లగా ఉంటాడా, నల్లగా ఉంటాడా, పొట్టిగా ఉంటాడా, పొడుగు ఉంటాడా? మా అబ్బాయి తెల్లగా ఉంటాడు. ఆ, నాలాగే నెత్తి మీద కొప్పు ఉంటుంది. మేము సిక్కులము. ఓకే. నీకు కనపడ్డా? నేను ఎక్కడైనా కనిపిస్తే చెప్తా. అయ్యో, మీకు ఎవరికి కనబడలేదా? ఎక్కడికి వెళ్ళాడప్పా? మా అబ్బాయి పేరు సుందర్, సుందర్ సింగ్. కనిపిస్తే మీ డాడీ వచ్చాడని చెప్పండి. ఓకే తాత, నువ్వు వెళ్ళు, నేను కనిపిస్తే చెప్తా. మీరు చెప్తారా? ఏం చెప్తారు? మీరే మిమ్మల్ని చూసుకుంటారు. పక్కన ఎవరు కింద పడ్డా కూడా మీకు తెలుస్తుంది. మీ ఫైటింగ్ మీకు. హలో తాత, వాళ్ళ అబ్బాయి ఎక్కడున్నావు? రా, రా. బల్లి బల్లి బల్లిగా, బల్లి బల్లి బల్లిగా, బల్లి బల్లి బల్లిగా చేశాము. బల్లి బల్లి బల్లిగా, బల్లి బల్లి బల్లిగా ఎలుగెనికి చేశాను. బల్లి బల్లి బల్లిగా, బల్లి బల్లి బల్లిగా, బల్లి బల్లి బల్లిగా చేశాము. అమ్మో, నా కోసం మరి ఆయన వెతుక్కుంటూ వస్తున్నాడో ఏమో. సుందర్, సుందర్ సింగ్. డాడీ వచ్చేసావా డాడీ? ఏ, ఎవరు నువ్వు డాడీ అంటున్నావు? నువ్వు మా అబ్బాయినా? అయ్యో డాడీ, నన్ను గుర్తుపట్టలేదా డాడీ? సుందర్, నువ్వా? అయ్యో, నీ తల మీద బాగా ఏమైంది? నీ జుట్టు ఏమైంది సుందర్? ఎందుకు ఇలా తయారైపోయావు? డాడీ, నేను క్రిస్టియన్ స్కూల్లో చదువుకుంటున్నప్పుడు ప్రెస్బిటేరియన్ స్కూల్లో నేను చదివి నిజమైన దేవుడు ఎవరో తెలుసుకొని
యేసు ప్రభువే నిజమైన దేవుడని తెలుసుకొని నేను నా జుట్టును కత్తిరించేసుకున్నాను డాడీ. అయ్యో బిడ్డ, ఎంత పని చేసావు బిడ్డ. అయ్యో, మన మతానికి మన కులానికి నువ్వు ఇంత చెడ్డ పేరు తెస్తావా? చిచ్చి, అయ్యో, నేను ఇప్పుడు అందరికీ ఏం సమాధానం చెప్పాలి? అయ్యో, చూసావా బాబు, నా కొడుకు ఎంత పని చేశాడో. సుందర్, నీకు కావాల్సిన పైసలు ఇస్తాను. నీకు చాలా డబ్బులు ఉంటాయి, ఆస్తులు ఉన్నాయి, బంగారం ఉంది, కార్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సుందర్ సింగ్, నువ్వు ఆ క్రైస్తవ మతాన్ని వదిలిపెట్టి నాతో వచ్చేయి. వస్తావా రావా? నేను రాలేదు నాన్న. నేను నిజమైన దేవుడైన యేసయ్యని తెలుసుకున్నాను. నేను యేసయ్య బిడ్డగానే జీవిస్తాను నాన్న. నీవు కూడా ఎప్పుడైనా ఆ యేసయ్య నిజమైన దేవుడని తెలుసుకుంటావు నాన్న. అంతేనా? అంతే నాన్న. సరే, నేను పోతున్నా. అయ్యో, మా డాడీ నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నాడు. నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? యేసయ్యే నాకు దిక్కు, యేసు ప్రభువే నాకు దిక్కు. నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? చెల్లెమ్మ, నా పేరు సుందర్ సింగ్. నువ్వెవరు? అవును, ఆయన మా నాన్నే. మీ నాన్న? నేను ఒక క్రిస్టియన్ స్కూల్లో చదువుకుంటూ యేసు ప్రభువే నిజమైన దేవుడని తెలుసుకున్నాను. అది మా నాన్నకి ఇష్టం లేక నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేశాడు. ఇంకా వాళ్ళకి ఎంత కోపం వచ్చిందంటే నన్ను అసలు చంపేయాలని అన్నంలో విషం కూడా పెట్టారు. నేను అన్నం తిని అక్కడే స్పృహ తప్పి పడిపోయాను. నేను చనిపోయే స్థితిలో ఉంటే అక్కడున్న పాస్టర్ గారు ఒక డాక్టర్కి ఫోన్ చేసి పిలిపించి నాకు ట్రీట్మెంట్ ఇప్పించారు. అయినా కూడా నేను బ్రతకడం కష్టమని చెప్పారు. అప్పుడు ఏమైందంటే నేను బైబిల్ తెరిచి మార్కు సువార్తలో చివరి అధ్యాయాన్ని చదవమని చెప్పాను. నా కోసం ఆ డాక్టర్ గారు బైబిల్ ఓపెన్ చేసి మార్కు సువార్తలో చివరి అధ్యాయాన్ని చదివారు. ఆ వాక్యం ద్వారా దేవుడు నాతో అక్కడున్న వాళ్ళందరితోనూ మాట్లాడి అద్భుత రీతిగా దేవుడు నన్ను బ్రతికించాడు. అవును, యేసే నిజమైన దేవుడని నేను తెలుసుకొని ఇక్కడ నుంచి నేను ఒక సాధువుగా మారిపోయాను. నన్ను అప్పటి నుంచి అందరూ సాధు సుందర్ సింగ్ అని పిలుస్తున్నారు. నా పేరు అసలు పేరు సుందర్ సింగ్. అయితే నేను ఇక యేసయ్యనే వెంబడించాలని, నిజమైన దేవుడైన యేసుక్రీస్తు మార్గాన్ని ఇతరులకు బోధించాలి. మా నాన్న నన్ను భయపెట్టినా, మా ఇంట్లో వాళ్ళు నన్ను చంపేయాలని చూసినా, కొట్టినా, ఏదేమైనా సరే నేను బ్రతికున్నంత వరకు యేసయ్యను విడిచిపెట్టకుండా ఆయన్నే వెంబడిస్తూ ఆయన ప్రేమను ఇతరులకు పంచడానికి నేను హిమాలయాలకు వెళ్ళిపోయాను, టిబెట్కు వెళ్ళిపోయాను. అలా తిరుగుతూ సాధువుగా దేశాలంతా తిరిగి యేసయ్య సువార్తను ప్రకటించాను. మరి నేను మన భారతదేశంలో పంజాబ్ రాష్ట్రంలో పుట్టాను. పంజాబ్లో పుట్టిన నేను భారతదేశ ప్రజలు నశించిపోకుండా ఉండాలని వాళ్ళందరికీ యేసయ్య సువార్తను చెప్పడానికి వెళ్ళాను. మరి మీరు కూడా నిజంగా ఇండియాను ప్రేమిస్తున్నట్లయితే ఇండియాలో ఉన్న ప్రజలందరికీ యేసయ్య గురించి చెప్పడానికి వెళ్తారా? నిజంగా వెళ్తారా? ఎంతమంది వెళ్తారు దేవుని సేవకులుగా? సాధు సుందర్ సింగ్ లాగా ఎంతమంది యేసయ్య సువార్త చెప్పడానికి వెళ్తారు? చెప్పండి.
చూడు మ్యాగీ, ఆ, అందుకే ఈ సిబిసిలో సాధు సుందర్ సింగ్ గారి గురించి కొన్ని మాటలు తెలియజేసి ఈ పిల్లలందరూ కూడా ఇండియా అంతటా వెళ్ళి యేసయ్య సువార్తను ప్రకటించాలని, భారతదేశాన్ని ప్రేమించి భారతదేశం రక్షణ కోసం ప్రార్థన చేయాలని నేను అన్ని VBSలో చెప్తున్నాను. వెరీ గుడ్, నువ్వు చాలా బాగా చెప్తున్నావు. ఈ VBS లో ఒక పాట కూడా ఉంది. ఏం పాట అది? ఐ లవ్ మై కంట్రీ కదా. పాడదామా? పాడదాం. మాతో కలిసి పాడతారా? పాడతారా? నా భారతదేశమిదే, ఈ దేశమే నా గృహము, ఈ భూమిని దేవుడు ప్రేమించి మనకిచ్చెను వరముగా. నా భారతదేశమిదే, ఈ దేశమే నా గృహము, ఈ భూమిని దేవుడు ప్రేమించి మనకిచ్చెను వరముగా. మనమంతా వేరైనా మనమొక్కటే. పాడాలి. మనమంతా వేరైనా మనమొక్కటే. we are Indian, we love India, I love Indian, I love India. I love you Jesus, I love my country. I love you Jesus. I love my country. ఫ్రెండ్స్, మీరు కూడా పెద్దవాళ్ళయ్యాగా సుందర్ సింగ్ లాగా యేసయ్య ప్రేమను చెప్పడానికి సేవకులుగా వెళ్తారా? థ్యాంక్ యూ చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ, బాయ్. సాధు సుందర్ సింగ్ గారు ఇంత మంచి విషయం చెప్పాడు. ఒకసారి అందరూ గట్టిగా క్లాప్ చేద్దామా? తన జీవితాన్ని, తన కుటుంబాన్ని అన్నింటినీ దేవుని కోసం త్యాగం చేసుకుని టిబెట్కి వెళ్ళి, హిమాలయాలకు వెళ్ళి, మన ఇండియాకు వచ్చి గొప్ప పరిచయం చేసిన సాధు సింగ్ లాగా మనం ఉండడానికి మనం కూడా ప్రే చేసుకుందాం. ఓకేనా? బాయ్ పిల్లలు, బాయ్ బాయ్, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, బాయ్. Bye. Bye guys. Bye boys. అందరికీ టాటా, bye. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని